ఇక సీను అయితే అలేఖ్య దగ్గరికి వచ్చి రాచిలకమ్మ నేను మన ఇంటికి తీసుకెళ్తానని చెప్పనైతే అంటూ ఉంటాడు. అలేఖ్య మాత్రం నేనెందుకు వస్తానని చెప్పనైతే అంటూ ఉంటాడు. నోరు మూసుకొని వస్తావా లేదా అని చెప్పని అంటూ ఉంటే అలేఖ్య ఆదిత్య గారు నన్ను కాపాడండి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య వచ్చి ఇక అలేఖ్య చేయి పట్టుకొని ఉంటే సీను నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదా అని చెప్పనైతే సీనునైతే కొడుతూ ఉంటాడు. సీను మాత్రం ఆగు బాబు ఆదిత్య బాబు ఆగు అని చెప్తున్నా కూడా వినకుండా తననైతే కొడుతూ ఉంటాడు. అలేఖ్య మాత్రం నన్ను కాపాడండి, నన్ను తీసుకెళ్ళడానికని వచ్చారు, కొట్టండి ఆదిత్య గారు బాగా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికైతే జీవన రావడంతో ఏ సీను వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆనంది కూడా సీను నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే నువ్వు ఆపు ఆనంది అని చెప్పగానే అంటే దీంట్లో కూడా నా ప్రమేయమే ఉందనుకుంటున్నారా, నేనే సీనుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పానని మీరు అనుకుంటున్నారా అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. అవును నువ్వు చెప్పకపోతే ఎందుకు వస్తాడని చెప్పని మళ్ళీ అనడంతో ఆదిత్య బాబు నేను చెప్పేది మీరు వినరా అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. ఏంట్రా నేను వినేది నువ్వు చెప్పేది ఇది అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. అక్కడికి ఆదిత్య అంటూనే ఉంటుంది, సీను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా, మీరు ఎందుకు అంత ఆవేశపడతారు, తను ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు కదా అని చెప్తూ ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం వీడు అలేఖ్యను తీసుకుపోతాడంట, తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుందే కాక తనని తీసుకెళ్ళడానికని వచ్చాడంట అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అవును నా భార్య నేను తీసుకెళ్లకుండా ఎన్ని రోజులని మీ దగ్గర ఉంచుకుంటారు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో సునంద శశికాంత్ అయితే వస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పనైతే వాళ్ళందరూ అనడంతో మళ్ళీ కూడాను సీను మాట్లాడుతుంటే ఆదిత్య కొట్టడానికి వెళ్తూ ఉంటే నువ్వు ఆగు అని చెప్పనైతే వాళ్ళందరూ అంటూ ఉంటాడు. ఇక అలేఖ్య అయితే ఇష్టం లేకుండా మత్తులో ఉండి పెళ్లి చేసుకుంటే అది పెళ్ళి అవుతుందా, నేను నీ భార్యనా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక సీను అయితే పెళ్ళైన మగోడెమ్మిట పడితే వాడు మొగుడవుతాడా నీకు అని చెప్పనగానే ఒక్కసారిగా జీవన అలేఖ్య వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య అయితే అది నీకు అనవసరమైన విషయం అనగానే సీను కూడా ఇది మీకు అనవసరమే అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నేను మీకు మొత్తం చెప్దామని వస్తే మీరు నా మాట ఏమన్నా విన్నారా, అందుకే నేను నా భార్యను తీసుకెళ్ళడం కోసమే వచ్చాను, దీంట్లో మీరు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఆదిత్య బాబు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక అలేఖ్య అసలు నీకేమైంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఆనంది అంటూ ఉంటే నీకు తెలియదు అంబాడి, నేను నీ జీవితం బాగుండాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఇది నచ్చట్లేదు, అందుకే నా మీద ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా కొట్టడానికి వస్తున్నాడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు సీను.